ఐపీఎల్ 2025లో ఫస్ట్ సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఎంత టెన్షన్‌గా జరిగిందంటే అసలు గేమ్‌లోనే లేని ఢిల్లీ క్యాపిటల్స్‌ని అశుతోష్ శర్మ అన్‌బిలీవబుల్‌గా సింగిల్ హ్యాండ్‌తో ఢిల్లీని విక్టరీ వైపు నిలబెట్టాడు. మనం లాస్ట్ సీజన్‌లో కూడా చూసాం. అశుతోష్ శర్మ ఎలాంటి బ్యాటింగ్ చేశాడో డెత్ ఓవర్స్‌లో. ఇలాంటి ఫీట్స్ అన్నీ ఫారెన్ ప్లేయర్స్‌కే సాధ్యం అనుకునే మన క్రికెట్ లవర్స్‌కి మన ఇండియన్ ఫినిషర్స్ ఏం మాత్రం తగ్గకుండా ఒంటి చేత్తో మ్యాచెస్‌ని మార్చేస్తున్నారు. ఇది ఇండియన్ టీంకి చాలా మంచి సైన్ అని చెప్పుకోవాలి. అశుతోష్ శర్మ ఆడిన ప్రతి షాట్ చూస్తుంటే ఓడిపోతున్న గేమ్‌ని గెలిపించేసాడా ఏంటి అని అనిపించింది. ఎగ్జాక్ట్‌గా అదే చేశాడు. తన యూనిక్ షాట్స్‌తో స్పిన్‌కి బాగా గ్రిప్ అవుతున్న వైజాగ్ పిచ్‌లో కొట్టిన ప్రతి బాల్ స్టాండ్స్‌లోకి వెళ్ళిపోయేది. అశుతోష్ శర్మ మ్యాచ్ ఫినిష్ అయ్యాక అతన్ని చూస్తుంటే ఒక వారియర్‌లా కనిపించాడు. మెయిన్‌గా ఓటమి అంచుల్లో నుంచున్న టీంని అండర్ ప్రెషర్‌లో టీంని గెలిపించడం అంటే అది అసాధారణమైన విషయం. హీరోస్ పుట్టరు, హీరోస్ తయారవుతారనే మాటకి అశుతోష్ శర్మనే ఎగ్జాంపుల్. అంత మంచి బ్యాటింగ్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ ఢిల్లీ క్యాపిటల్ బౌలర్స్‌ని మోత మోగించింది. లాస్ట్ సీజన్ ఇదే పిచ్‌లో ఢిల్లీకి ఆడిన మిచెల్ మార్ష్ ఈ సీజన్‌లో ఢిల్లీకి ఆపోజిట్‌గా ఆడి దుమ్ము దులిపేశాడు. మిచెల్ స్టార్క్ వేసిన థర్డ్ ఓవర్‌లో బాధలు స్టార్ట్ చేసిన మార్ష్ ఢిల్లీ బౌలర్స్‌ని ఒక ఆట ఆడుకున్నాడు. మరో ఎండ్‌లో ఓపెనర్‌గా వచ్చిన మార్క్రమ్ 13 బాల్స్‌లో 15 రన్స్ చేసి ఎల్ఎస్జీ డెబ్యూ ప్లేయర్ అయిన విప్రాజ్ నగం ఓవర్‌లో అవుట్ అయ్యారు. మార్క్రమ్‌ని ఎస్ఆర్హెచ్‌కి కెప్టెన్‌గా తీసేసినప్పటి నుంచి అంత మంచి ఫామ్‌లో అయితే లేడు. ఇక మార్క్రమ్ అవుట్ అయ్యాక వన్ డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్ భారీ సిక్సర్స్‌తో ఢిల్లీ బౌలర్స్‌పై విరుచుకుపడ్డాడు. ఎస్పెషల్‌గా పూరన్ 6th అండ్ 12th ఓవర్స్‌లో చెరొక 4 సిక్సర్స్‌ని బాదేశాడు. ఒక ఆస్ట్రేలియన్ అండ్ విండీస్ హిట్టర్స్ ఇద్దరూ కలిసి ఢిల్లీ బౌలర్స్‌ని ఉతికి ఆరేశారు. ఈ మ్యాచ్‌తో పూరన్ టీ20లో 600 సిక్సర్స్‌ని కంప్లీట్ చేసుకున్నాడు. మార్ష్ అండ్ పూరన్ మాస్ బ్యాటింగ్‌తో ఎల్ఎస్జీ మంచి స్టార్ట్‌ని పొందారు. ఇంకో 250+ స్కోర్ మ్యాచ్ పక్కా అనుకునే టైంకి ముఖేష్ కుమార్ పార్ట్నర్షిప్‌ని బ్రేక్ చేశాడు. ఇతను వేసిన స్లోవర్ బాల్‌ని గట్టిగా కొట్టడానికి వెళ్ళిన మార్ష్ ఎలివేషన్ దొరకపోవడం వల్ల 30 బాల్స్‌లో 6 4లు 6 సిక్సర్స్‌తో 72 రన్నులు చేసి లాంగ్ ఆన్‌లో స్టబ్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మార్ష్ అవుట్ అయిన నెక్స్ట్ ఓవర్‌లో పూరన్ స్టబ్స్ వేసిన ఫస్ట్ ఓవర్‌లోనే 4 సిక్సర్స్ అండ్ 1 4తో 13 ఓవర్స్‌లో 161 రన్స్‌తో సాలిడ్ స్కోర్ వైపు నిలబెట్టాడు ఎల్ఎస్జీని. మార్ష్ అవుట్ అయిన ఎల్ఎస్జీ బ్యాటింగ్ లైనప్ చూస్తే భారీ స్కోర్ కొడతారనుకున్న ఎల్ఎస్జీకి 15th ఓవర్లో వచ్చిన మిచెల్ స్టార్క్ రివర్స్ స్వింగ్ డెలివరీతో పూరన్ని క్లీన్ బౌల్ చేశాడు. పూరన్ని లాస్ట్ వరకు బ్యాటింగ్ చేయనివ్వకుండా 5 ఓవర్ల ముందే అవుట్ చేయడం వల్ల ఢిల్లీకి బాగా కలిసి వచ్చింది. పూరన్ ఉండుంటే ఎక్స్ట్రా 25 నుంచి 30 రన్లు ఈజీగా కొట్టేవాడు. నికోలస్ పూరన్ కేవలం 30 బాల్స్ని ఫేస్ చేసి 75 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత ఎల్ఎస్జీ ప్లేయర్స్ ఎవ్వరూ కూడా ఆ రిథమ్‌ని కంటిన్యూ చేయలేకపోయారు. ఎల్ఎస్జీకి న్యూ కెప్టెన్ అయిన పంత్ 6 బాల్స్ ఫేస్ చేసి డక్అవుట్ అయ్యాడు. స్లోవర్ బాల్స్‌కి అండ్ స్పిన్‌కి బాగా గ్రిప్ అవుతున్న వైజాగ్ పిచ్‌పై ఢిల్లీ బౌలర్స్ డెత్ ఓవర్స్‌లో చాలా మంచి బౌలింగ్ చేశారు. లాస్ట్ 30 బాల్స్‌లో 41 రన్స్ మాత్రమే ఇచ్చి ఎల్ఎస్జీని కట్టడి చేశారు. భారీ స్కోర్‌ని చేస్ చేయడానికి వచ్చిన ఢిల్లీకి ఫస్ట్ ఓవర్‌లోనే 2 వికెట్స్‌తో షాక్ తగిలింది. హార్డ్ హిట్టర్ ఫ్రేజర్ మెక్గర్క్ శార్దుల్ ఠాకూర్ వేసిన ఓవర్లో గట్టిగా కొట్టడానికి వెళ్ళి లాంగ్ ఆఫ్లో ఆయుష్ బదనీకి క్యాచ్ ఇచ్చాడు. వన్ డౌన్లో వచ్చిన అభిషేక్ పోరెల్ కూడా ఆఫ్ స్టంప్ బయటపడిన బాల్ని సరిగ్గా టైం చేయలేక పూరన్కి సింపుల్ క్యాచ్తో అవుట్ అయ్యాడు. ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్స్ తీసి లార్డ్ ఠాకూర్ గోల్డెన్ స్టార్ట్ ఇచ్చాడు ఎల్ఎస్జీకి. బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు అనుకున్న ఎల్ఎస్జీకి ఠాకూర్ ఇచ్చిన స్టార్ట్తో ఫుల్ ఫైర్తో బౌలింగ్ చేశారు. ఎల్ఎస్జీ డెబ్యూ ప్లేయర్ సిద్ధార్థ్ ఢిల్లీకి నెంబర్ 4లో వచ్చిన సమీర్ రిజ్వీని అవుట్ చేసి ఢిల్లీని మరింత కష్టాల్లోకి తోసేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ అండ్ డూప్లెసిస్ పెరుగుతున్న రన్ రేట్ని కంట్రోల్ చేయడానికి కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. బట్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో ఇంకో డెబ్యూ ప్లేయర్ అయిన దిగ్విజ్ బౌలింగ్లో స్టంప్స్ మీద ఉన్న బాల్ని స్వీప్ చేయడానికి ట్రై చేసిన అక్షర్ 11 బాల్స్లో 22 రన్స్ చేసి షార్ట్ స్క్వేర్ లెగ్లో పూరన్ చేతిలో క్యాచ్ పెట్టాడు. ఆ నెక్స్ట్ ఓవర్లోనే
రవి బిష్ణోయ్ బౌలింగ్లో 18 బాల్స్లో 29 రన్స్ చేసిన డూప్లెసిస్ కూడా అవుట్ అయ్యాడు. భారీ చేసింగ్లో 8 ఓవర్స్లో 72 రన్స్ చేసి 5 వికెట్స్ కోల్పోయిన ఢిల్లీకి ఇంకా ఓటమి తథ్యం అనుకున్న టైంలో వచ్చాడు ఇంపాక్ట్ ప్లేయర్గా అశుతోష్ శర్మ. వచ్చినప్పటి నుంచి చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు అశుతోష్ శర్మ. ఢిల్లీకి హై స్కోర్ చేసింగ్ మ్యాచెస్లో ఎప్పుడు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్న స్టబ్స్ వికెట్స్ని పడనివ్వకుండా చూసుకున్నాడు. బట్ 10th ఓవర్లో స్టబ్స్ కొట్టిన బ్యాక్ టు బ్యాక్ భారీ సిక్సర్స్కి బాల్ కనిపించకుండా పోయింది. దీనివల్ల అంపైర్స్ న్యూ బాల్ తీసుకొచ్చారు. న్యూ బాల్ తీసుకొచ్చిన ఫస్ట్ బాల్లోనే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సిద్ధార్థ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. న్యూ బాల్ అవటం వల్ల పిచ్పై మంచి గ్రిప్ అండ్ టర్న్ తీసుకుని వికెట్స్ని హిట్ చేశాడు సిద్ధార్థ్. అంతే, ఇంకేముంది, ఢిల్లీ ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్లో అశుతోష్ శర్మ ఎల్ఎస్జికి చుక్కలు చూపించాడు. స్పిన్నర్ అయినా ఫాస్ట్ బౌలర్ అయినా అశుతోష్ శర్మ పని ఒక్కటే, బాల్ని బౌండరీ బయటకు పంపించడం. ఒక పక్క వికెట్స్ పడుతున్నా అశుతోష్ మాత్రం ఎక్కడ తన ఫోకస్ మిస్ అవ్వలేదు. క్లీన్ హిట్టింగ్ చేస్తూనే ఉన్నాడు. పోరాడే వీరుడు విజయంతోనే రావాలన్నట్టుగా స్లాట్లో పడిన బాల్ని స్ట్రైట్గా 6 కొట్టి మ్యాచ్ని ఫినిష్ చేశాడు అశుతోష్ శర్మ.